రామాయణంలో లక్ష్మణుని బతికించేందుకు హనుమంతుడు సంజీవని పర్వతాన్ని పెకలించుకొస్తాడు. ఆ హనుమంతుని కీర్తించి ఇప్పుడు తెనాలి వాసులు హనుమాన్ చాలీసాను గిన్నెస్ రికార్డుకి ఎక్కించారు. గుంటూరు జిల్లా తెనాలి బుర్రిపాలెం రోడ్డులోని జానకిరామ హనుమత్ ప్రాంగణంలో జరిగిన శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞానికి గిన్నిస్ బుక్ లో స్థానం దక్కింది. మైసూర్ దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి పర్యవేక్షణలో 128,913 మంది ఒకే చోట చేరి ఒకేసారి హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. లండన్ నుంచి వచ్చిన గిన్నిస్ బుక్ ప్రతినిధి ఫార్చ్యూన్ ఈ అరుదైన ఘనతను కొనియాడారు. గిన్నిస్ బుక్ లో ఈ ఘనతను చోటు కల్పిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. Good morning. My name is Fortuna and I'm an official adjudicator from Guinness World Records. Thank you for inviting me here today from London to Tenali, Andhra Pradesh for this Guinness World Records attempt for the most people chanting. I'm very, very pleased to announce that this is a brand new Guinness World Records title with 128,913 people. తమిళనాడు గవర్నర్ రోసయ్య చేతుల మీదుగా గిన్నిస్ బుక్ ప్రతినిధులు గణపతి సచ్చిదానంద స్వామికి గిన్నిస్ బుక్ రికార్డు పత్రం అందజేశారు. కార్యక్రమంలో రోసయ్య దంపతులతో పాటు ఎమ్మెల్సీ నన్నపనేని, ఎమ్మెల్యే రాజేంద్ర ప్రసాద్ సహా పెద్ద ఎత్తున హనుమాన్ భక్తులు హాజరయ్యారు. శ్రీ హనుమాన్ సేవా సమితి సభ్యులు, దత్తపీఠం ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. దూర ప్రాంతం నుంచి హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొనేందుకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పోలీసు జాగిలాలతో బాంబ్ స్క్వాడ్ సిబ్బంది ప్రాంగణం మొత్తం తనిఖీలు జరిపారు. భక్తులకు తాగునీరు, భోజన వసతి, మరుగుదొడ్ల సదుపాయం కల్పించారు. పట్టణానికి నలువైపులా రూట్ మ్యాప్లు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం అదనపు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. మొత్తానికి హనుమాన్ చాలీసా పారాయణంతో తెనాలిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.